స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. మరి ఈ దినం విశ్రాంతి దినం, మరొక నెలను దేవుడు బహుమానం కింద ఇచ్చి ఈ 8 నెలల్లో మొదటి విశ్రాంతి దినాన్ని మరి ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఆచరించాలని, అలాగే మరి ఈ దినం ప్రభు బల్ల ఆరాధన కూడా మరి ఉంది గనక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి మరి క్రమం తప్పకుండా రావాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనం. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడు చాలా విలువైన మాటను సెలవిస్తా ఉన్నాడు. ఏమంటే, యెహోవా నీ నామం ఉత్తమం అంటే మరి దేవుని నామాన్ని ఉత్తమమైన నామమని దావీదు రాజు మరి మహారాజు గ్రహించాడు. మరి ఈ దినం మరి దావీదు కలిగి ఉన్న నామము మరి యెహోవా నామం ఉత్తమమైనది, మరి యేసయ్య నామం బలమైనది కనుక మరి ప్రతి ఒక్కరూ మరి ఈ నామాన్ని కలిగి ఉన్నారా? మరి కలిగి ఉన్న నామాన్ని బట్టి నువ్వు దేవునికి స్తుతిస్తున్నావా? ఎందుకంటే మరి నువ్వు కలిగి ఉన్న నామం విలువైనది, బలమైనది, ఉత్తమైన నామం కనుక ఆ నామాన్ని నువ్వు స్తుతించాలి, ఘనపరచాలి. తద్వారా మరి దేవుడు నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది గనక, నన్ను తృణీకరించు వారిని తృణీకారం ముందుదురని దేవుని వాక్యం ఉంది గనక, ప్రతి ఒక్కరూ దేవుని చేత తృణీకరించబడక దేవుని చేత ఘనపరచబడాలి, దేవుని చేత దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నీ నామం ఉత్తమమైనదని, బలమైనదని, నీ నామం పరిశుద్ధమైనదని నేను గ్రహించి నీ తప్పు తిరిగి నేను ఆరాధిస్తున్నారో, సేవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయా, నేను తెలుసుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి, కృప చూపించండి. వారి ఎడల కూడా నీ దయనుంచమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, హాస్పిటల్స్ ఉన్న వారిని, బెడ్ రిటైన్ అయిపోయిన వారిని, వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని ప్రభా, రకరకాలైన పరిస్థితుల్లోని ప్రజలు వెళ్తూ ఉండగా నా తండ్రి వారందరినీ మీరు కరుణించండి, కాపాడండి. నీ కృపకి వారందరినీ చెప్తున్నా తండ్రి స్తోత్రాలు. సంఘాలు, సేవకులు ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నాయన ప్రభా, నీ మహిమ దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ మహిమ దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఒక గొప్ప అద్భుతాలు ప్రతి జ్ఞాన సన్నిధిలో మీరు జరిగించమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి జ్ఞాన మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే పార్టీ జరిపించుకున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతయు నీ మేలుతో నింపి నేను దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, కనపరచండి. నేను రేపటి వాగ్దానం వరకు ప్రభు యేసుక్రీస్తు మహాకృప మనందరికీ తోడేయునుగాక. ఆమేన్.